మధ్యాహ్న భోజన పథకంలో ఆహార నాణ్యతలో రాజీ పడకూడదని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం అర్బన్, ఎచ్చెర్ల, లావేరు, ఆమదాలవలస మండలాల్లో ఆయన పర్యటించారు. శ్రీకాకుళం అర్బన్ హయాత్ నగర్, నీలం కాలనీ, వరం వీధిలో రేషన్ డిపో, అంగన్వాడీ కేంద్రాలను, ఎచ్చెర్ల మండలంలోని అంగన్వాడీ కేంద్రం, పోలీస్ క్వార్టర్, ప్రభుత్వోన్నత పాఠశాల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం, లావేరు మండలంలో అల్లీనగరం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, మురపాకలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలను, ఆమదాలవలస మహాత్మాగాంధీ పూలే వసతి గృహాన్ని, తిమ్మాపురం వద్ద జగ్గు శాసనపేట వద్ద గల కేజీబీవీలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకుని నిర్ణయించుకుని చదవాలన్నారు. అన్నింటికీ చదివే మూలమని, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను సక్రమంగా అర్థం చేసుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. మంచి ఉద్యోగంలో స్థిరపడితే తల్లిదండ్రులకు మీ తరపున అదే మంచి బహుమతి అందుతుందన్నారు. రూపాయలు అవుతుందా? 1400 రూపాయలు విలువ ఉందా లేదా అనేది చూసుకోండి మీరు. హెచ్ఎం గారు, ఆ కూరకు దీనికి అయ్యే ఖర్చు 1400 రూపాయలు. 1400 రూపాయలు రసానికి ఇంకా పెంచుతా ఉన్నారు. ఇంకా పెంచరు, ఇంకో రూపాయి పైన పెంచుతున్నారు. అది పెంచితే మీకు దాదాపు 1600 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఈ 1400 రూపాయలు వర్తుందా లేదా హెచ్ఎం గారు? ఇది ఎంతవరకు ఇది వర్తుంది? కొంచెం చిక్కుగా కొంచెం టమాటా ఇది పడాలా. నిన్న చూసారా? నిన్న మన గుడ్లు కూర ఎలాగ తిన్నారు పిల్లలు, జిల్లా అంతా వచ్చి తిన్నారు ఈ పేదరంగం పోటీలకి. నేను మంచిగా మీరు చేసుకోండి. ఈ అండర్ ఏజ్ పంపించారు. అవి ఇద్దాము షాపులలో అని. అప్పుడు త్వరలో తెలంగాణలో ఇస్తున్నారు. మనకు కూడా మ్యాక్సిమం సంవత్సరం లోపల సన్నబియ్యం వస్తాయి. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటుంది. అమ్మా తీసుకున్నామనేది దాంట్లో లిస్ట్ ఉంటుంది. 106 బ్యాగ్ చూసుకో. ఐసీడీ సపరేట్ ఉంటుంది. 106 ఉన్నాయండి. షుగర్ 2 ఎక్స్ట్రా. 5, 8 ఎవరమ్మా ఇక్కడ డీలర్? బాగుందమ్మా, బాగా ఇస్తున్నావు అందరికి. ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నావు? పర్సెంటేజ్ 90, 92, 93, 95 అందరు తీసుకుంటారు. బయట వాళ్ళు కూడా ఇవ్వాలి. కార్డు వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చినా ఇవ్వాలి. కావాలంటే మళ్ళీ ఇస్తారు. చాలా మంచిగా మాకు అన్ని